నంద్యాలలో రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు టూటౌన్ సీఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సీఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని, రౌడీ షీటర్లను జియో ప్యాకింగ్ చేయడం జరుగుతుందని, వారి కుటుంబ సభ్యుల వివరాలను ఆధార్తో సహా స్టేషన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. యువకులు రౌడీజం వైపు మొగ్గు చూపరాదని, 2-3 సార్లు ఘర్షణలకు పాల్పడితే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని, రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ అయితే వారి జీవితం దుర్లభంగా మారుతుందని, ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి వస్తుందన్నారు. కాబట్టి యువకులు రౌడీజం వైపు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా వహించాలన్నారు. గత 6 నెలల కాలంగా ఎటువంటి రౌడీ షీట్ నమోదు కాలేదన్నారు. అందరికీ నమస్కారం. నేను ఇస్మాయిల్, నంద్యాల టూటౌన్ ఇన్స్పెక్టర్. నంద్యాల పట్టణంలో రౌడీ హిస్టరీ షీటర్స్ అంటే రౌడీలు, తర్వాత సస్పెక్ట్స్, కేడీలు, హైడ్ అసాసిన్స్, వీళ్ళందరినీ హిస్టరీ షీటర్స్ అంటారు. వీళ్ళ మీద కట్టుదిట్టమైన నిఘా వేయడం జరిగింది. సో వీళ్ళు ఎలాంటి కేసులు ఏదైనా వాళ్ళ మీద ఎలాంటి క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు ప్రతి కదలికను పోలీసు టెక్నికల్గా మరియు మాన్యువల్గా కూడా మేము వాళ్ళ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాము. గౌరవ ఎస్పీ గారు మరియు ఏఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు చాలా స్ట్రిక్ట్గా మేము వాళ్ళ మీద విజిలెంట్ నిఘా పెట్టడం జరిగింది. సో దయచేసి మీ పిల్లలు కూడా వాళ్ళ మీద నిఘా పెట్టండి. వాళ్ళు ఎలాంటి క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాము. పేరెంట్స్కి ఒక 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయినా అంటే ఆటోమేటిక్గా రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది, అది జీవితాంతం ఉంటుంది. కాబట్టి దయచేసి పిల్లలు, యూత్ వారి విషయంలో పేరెంట్స్ గట్టి నిఘా ఉంచాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏమి మీరు చూస్తున్నారా. మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలన్నా లోకల్ పోలీస్ స్టేషన్ రండి. మా పిల్లడు ఈ విధంగా మేము చెప్తే కూడా ఉంటలేడు, ఈ విధంగా ఉంది అంటే మేము కౌన్సిలింగ్ కూడా చేస్తాము. దయచేసి యూత్కు మరియు స్టూడెంట్స్కి మేము కోరేది అంటే క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు. మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయినంటే మరి షీట్స్ ఓపెన్ చేస్తారా, అవి లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు ఎవరితో రికమెండ్ చేసినా అది క్లోజ్ చేయరు. ప్రతి సండే కౌన్సిలింగ్ పేరుతో మేము పోలీస్ స్టేషన్ పిలిపిస్తాము. దయచేసి క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు. ఇప్పుడు ఆల్రెడీ షీట్లు ఉన్నవాళ్ళు వారు ఏంటంటే ప్రతి సండే మేము పోలీస్ స్టేషన్ పిలిపిస్తాము. వారి యాక్టివిటీస్ ఏమి, వారి సెల్ ఫోన్ మేము ట్రాక్ చేస్తాము. వాళ్ళు మరి క్రైమ్లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి అది కూడా మేము చూస్తున్నాము. మరి కొత్తగా డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు జియో ట్యాగింగ్ అని చెప్పి మేము కొత్తగా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము చేస్తున్నాము. అందరూ రౌడీ షీటర్లు అందరినీ జియో ట్యాగ్ చేస్తాము. మరి వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్స్, మరి ఈ ఆధార్ నంబర్స్ అవన్నీ తీసుకొని చేస్తాం. కాబట్టి క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు. మీరు ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా షీట్లు ఓపెన్ చేయించుకోవద్దు అని చెప్పి మేము కోరుతున్నాము. హీరోయిజం వాళ్ళు ఎవరో ఇమిటేట్ చేసి ఏదో ఉన్న పలంగా డబ్బులు సంపాదించవచ్చు అని అనుకొని మీరు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే షీట్లు ఓపెన్ అయితే ప్రతి సండే మీరు పోలీస్ స్టేషన్ రావాలి. కాబట్టి క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మేము కోరుతున్నాము. పోలీసు ఖచ్చితంగా ఏ చిన్న క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా, ఎస్పెషల్లీ షీట్ ఉన్న వాళ్ళు దాంట్లో పాల్గొన్నారంటే కఠినమైన చర్యలు ఉంటాయి. మరి పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సి వస్తుంది. కొంతమంది మీ ప్రపోజల్ కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు. నంద్యాల ప్రశాంతతకు మారుపేరు. ఈ వాతావరణం ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి మా ఉన్నతాధికారుల ఉత్తర్వులు, మా ఆశయం కూడా అదే. ఖచ్చితంగా పబ్లిక్ కూడా దీనికి సంబంధించి మీకు ఏమన్నా రౌడీ షీటర్లు ఏమన్నా భయపెడిస్తున్నారు, లేకుంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో ఏమన్నా ఇన్వాల్వ్ అవుతున్నారు, మిమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారని చెప్తే కంప్లైంట్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి కోరుచున్నాం. గత 6 నెలల నుండి మరి ఎలాంటి మనకు అడ్వర్స్ రిపోర్ట్స్ అయితే రాలేదు. అంటే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి నిఘా ఉంచాము. వారి యాక్టివిటీస్ మీద నిఘా ఉంచాము. కాబట్టి ఎలాంటి క్రైమ్ అనేది ఇన్వాల్వ్ కాలేదు. కాకపోతే కొంతమంది నటోరియస్ రౌడీ షీటర్లు పోలీసు భయానికి మళ్ళీ టౌన్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయినా కానీ ట్రాక్ చేస్తున్నాము. వారి మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.